ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరంలో వారాహి గుప్త నవరాత్రుల్లో రెండవ రోజు జూలై 16వ తేదీన అమ్మవారు ఏ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు, ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ రంగు చీర అమ్మకి ధరింపజేయాలి, ఏ పువ్వులతో పూజించాలి, ఏ మంత్రాన్ని పఠించాలి, ఈ రోజు అమ్మవారిని పూజించడం వల్ల కలిగే ఫలితం ఏమిటి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇవాళ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. బ్రహ్మాండ పురాణంలో ఉన్న లలితోపాఖ్యానం ప్రకారం అమ్మవారు బండాసురుడు అనే రాక్షసుడిని సంహరించేందుకు ఆవిర్భవించింది. అమ్మలందరికీ మూలపటమ్మ లలితాదేవి. దేవతలంతా ఆమెకు సహకరిస్తామంటే వద్దని వారించిన అమ్మవారు తన లోపల నుంచే సృష్టి ప్రారంభించింది. అలా లలితాదేవి హృదయంలోంచి బాల త్రిపుర సుందరి, బుద్ధి శక్తిలోంచి శ్యామలాదేవి, అహం అనే ప్రజ్ఞ నుంచి వారాహి అమ్మవారు ఉద్భవించారు. లలితాదేవికి వారాహిదేవి సైన్యాధ్యక్షురాలుగా నియమించగా అప్పుడు ఆమె విషంగుడనే రాక్షసుని సంహరించింది. మార్కండేయ పురాణం ప్రకారం దేవి మహత్యంలో వరాహస్వామి నుంచి బయటకు వచ్చిన శక్తి వారాహి శక్తి అని అంటారండి. చండీ సప్తశతిలో అమ్మవారి గురించి విపులంగా ఉంది. వారాహి తల్లి ఆర్తులకు శుభాన్నిస్తుంది. అహంకారం, అసూయ, ఈర్ష్య, ద్వేషంతో ఉండే ధూర్తలను దూరంగా పెడుతుంది. అమ్మవారిని పూజించే లక్షణాలు ఉంటేనే వారాహి అమ్మవారిని పూజించగలం, లేదంటే ఆ ఛాయలకు కూడా అమ్మవారు రానివ్వదు. అంటే తనని ఎవరు పూజించాలో ఎవరు వద్దో అమ్మవారి చెబుతుంది. కేవలం సాత్విక పద్ధతిలో మాత్రమే అమ్మవారిని పూజించాలండి. వామాచార పద్ధతుల జోలికైతే వెళ్ళకూడదు. బ్రహ్మ విద్యా స్వరూపినిగా ఎవరైనా అమ్మవారిని ఆరాధించవచ్చు. అమ్మవారి కృప మనపై ఉండేలా ఆరాధిస్తే తప్పనిసరిగా అన్ని శుభాలే జరుగుతాయి. వారాహి గుప్త నవరాత్రులు రెండవ రోజు అమ్మవారు ఏ స్వరూపంలో దర్శనం, అమ్మవారి నైవేద్యం, పూజ ఇవన్నీ కూడా ఇప్పుడు వివరంగా చూద్దామండి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, రెండవ రోజు 2026 సంవత్సరం జూలై 16వ తేదీ గురువారం. ఈ రోజు ఉన్న తిథి నక్షత్రాలు వచ్చేసండి విద్యా తిథి, ఆశ్లేష నక్షత్రం. ఈ రోజున అమ్మవారి యొక్క అలంకరణ అండి శ్రీ కిరాత వారాహి స్వరూపంలో దర్శనమిస్తారు. అదేవిధంగా నవదుర్గుల రూపంలో అయితే బ్రహ్మచారిణి దేవి రూపంలో మనకి దర్శనమిస్తారండి. అమ్మవారి యొక్క ఈరోజు చీర రంగు నీలవర్ణం రంగు చీరను అమ్మకు సమర్పించుకోవాలి. నైవేద్యం కట్టె పొంగలని అమ్మకు నివేదించాలండి. పువ్వులు ఎర్రటి గులాబీలు, మందారాలు, మల్లె పువ్వులతో అమ్మని పూజించుకోవాలి. ఈ రోజున పూజలో పఠించాల్సినటువంటి స్తోత్రాలండి వారాహి అష్టకం, వారాహి అష్టోత్తరం, వారాహి ద్వాదశ నామావళి, వారాహి కవచాన్ని అయితే పఠించాలి. ఈరోజు జపించాల్సినటువంటి మంత్రం ఓం శ్రీ వారాహి దేవ్యై నమః అన్న మంత్రాన్ని వీలైనంత ఎక్కువ సార్లు జపించడం వల్ల విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఈ రోజున కిరాత వారాహిదేవిని పూజించడం వల్ల కలిగే ఫలితం అండి భూత ప్రేత పిశాచ ప్రయోగ బాధ నివారణలు, దుష్టగ్రహ పీడ నివారణ కోసం, భూమి, స్థలం, గృహము సంబంధిత వ్యవహారాలలో, దాయాదుల ఆస్తి తగాదాలు, కోర్టు సంబంధిత సమస్యలలో విజయం కోసం, ఇంటిలో వీధిలో పోరు సమస్యల నివారణ కోసం, శాశ్వత శత్రుబాధ నివారణ కోసం శ్రీ కిరాత వారాహి మాతను ఆరాధించుకోవాలి. 2026 సంవత్సరం ఆషాఢ మాసం జూలై నెలలో వస్తున్నటువంటి వారాహి గుప్త నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారి యొక్క స్వరూపం గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. ఓం శ్రీ వారాహి దేవ్యై నమః.